దేశవ్యాప్తంగా జెన్జీ మాయ నడుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా రోడ్డెక్కి ఆందోళన చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఆందోళన చూసాం మనం. అయితే అదే స్ఫూర్తితో ఇవాళ ఎదురవుతున్నటువంటి నిరుద్యోగులంతా రోడ్ ఎక్కారు. కర్నూలు కలెక్టరేట్ దిగ్బంధం చేసేటువంటి పరిస్థితి. కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి 2500 పోస్టులు మాకు వద్దు, 10,000 పోస్టులు కంపల్సరీగా భర్తీ చేయాలని, వయోపరిమితి కూడా పెంచాలని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా రోడ్ ఎక్కారు. కర్నూలు కలెక్టరేట్ను దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏదైతే కాక్రోచ్ పార్టీ తీసుకున్నటువంటి ఆందోళనలు ప్రతి ఒక్కరి జెన్జీలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే యూత్ ఉన్నారో ఆ యూత్లో అవేర్నెస్ తెచ్చిందని చెప్పడానికి మరొక మనకు నిదర్శనం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కి తమ యొక్క హక్కులను అడిగేటువంటి తత్వాన్ని పెంచింది కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్స్పిరేషన్. అయితే ఇవాళ ఏపీ ప్రభుత్వం కూడా మాకు అన్యాయం చేస్తుంది. నోటిఫికేషన్ కేవలం 2,500తో పోలీసులు నోటిఫికేషన్ ఇచ్చి మిగతా వారిలో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. కర్నూలు కలెక్టరేట్ను దిగ్బంధించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది నిరుద్యోగ యువత ఉన్నారు. చెప్పండి, ఈరోజు మీరు రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఆందోళన చేస్తున్నారు? మాకి మెగా పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కావాలి, ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే హోంశాఖ మంత్రి గారే దాదాపు 2023 డిసెంబర్ నాటికే 20,000 పోస్టులు కావాలని చెప్పింది కాబట్టి మాకు కనీసం 10,000 పోస్టులు కావాలి. ఎందుకంటే ఫస్ట్ సారి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు 20,000 చెప్పి రెండోసారి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు 16,822 పోస్టులు చెప్పింది. తర్వాత దానిలో 6,000 కొంత తీసేసి 10,762 పోస్టులు చెప్పినారు. తర్వాత కట్టి 8 నెలలకి సెప్టెంబర్లో వెబ్ నోట్ వచ్చింది. అదే 11,639 నోటిఫికేషన్ పోస్టులతో వేకెన్సీ వచ్చిందని చెప్పింది, వెబ్ నోట్ వచ్చింది. తర్వాత ఇప్పుడు చూస్తే జస్ట్ 2,500 వేకెన్సీతో నోటిఫికేషన్ వెళ్ళినారు. ఏ విధంగా భావిస్తారు? జిల్లాకి 30 కూడా రావు, క్యాస్ట్ వైజ్ పోతే అసలు ఏమీ రావు. ఏ విధంగా అసలు ఈ 2,500 పోస్టులనే రిజర్వేషన్స్ అన్ని తీసేపోక బాయ్స్కి ఓన్లీ 1,200 పోస్టులు మాత్రమే మిగులుతాయి. ఆ 1,200 పోస్టుల్లో 28 డిస్ట్రిక్ట్లకు పోతే 40 పోస్టులు వస్తాయి. 40 పోస్టులు అంటే 5 కేటగిరీలు ఉన్నాయి. ఓసీ, బీసీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అన్ని పోతే క్యాస్ట్కి 5 కూడా రావు. అన్న నారా లోకేష్ అన్న, మీరు మంగళగిరి పోటీ చేసినారు కదా, కనీసం మీ నియోజకవర్గంలో విద్యార్థులకు కూడా కనీసం 40 పోస్టులు కూడా రావన్నా. నువ్వేం సమాధానం చెప్తావు? నెక్స్ట్ పాదయాత్ర చేసేటప్పుడు ఖచ్చితంగా మాకు 10,000 పోస్టులు కావాలి, కష్టం విడుదల చేయాలి. హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా. ఎన్ని రోజుల నుంచి మీరు కోచింగ్ సెంటర్లో మగ్గుతున్నారు? ఏంటి వచ్చేసి 3 ఇయర్స్ నుంచి ఉన్నా సార్. ఇక్కడ 3 ఇయర్స్ అంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ వాళ్ళు ఫస్ట్ ప్రభుత్వంలోకి వస్తేప్పుడు 20,000 పోస్టులు వదులుతామన్నారు. 20,000 అయిపోయింది. మళ్ళీ తర్వాత 16,000 పోస్టులు వదులుతామన్నారు. 16,000 అయిపోయింది. 10,760 పోస్టులు వదులుతామన్నారు. అది కూడా అయిపోయింది. లాస్ట్కి తీసుకొచ్చి ఇప్పుడు 2,500 పోస్టులు పెడితే ఏ డిస్టిక్ ఎన్ని ఇస్తున్నాడు, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు పెడుతున్నాడు, ఎక్కడ కనీసం అంటే ఎస్టీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, బీసీకి ఎన్ని, ఓసీకి ఎన్ని, తర్వాత స్పోర్ట్స్ కోటాకి ఎన్ని, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎన్ని, ఎన్సీసీ కోటాకి ఎన్ని, ఇవన్నీ పోగా మాకు ఎన్ని మిలుగుతాయి సార్? అవి పోస్టులు ఎన్ని వస్తున్నాయి మాకు? మహిళలకు వచ్చేసి 33% రిజర్వేషన్ పోతుంది సార్. అవన్నీ పోగా మాకు మిలిగేది 1,200 పోస్టులు. 1,200 పోస్టులు మళ్ళీ ఏఆర్ కొన్ని పోతాయి, మళ్ళీ డిస్ట్రిక్ట్ కదా ఎన్ని తీసేస్తాయి, ఎన్ని వస్తాయి. తర్వాత డిస్ట్రిక్ట్లో వచ్చిన వీటిలో మళ్ళీ స్పోర్ట్స్ కోట ఒకటి సార్, ఎన్సీసీ కోట ఒకటి, తర్వాత మళ్ళీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒకటి, ఇంకోటి వచ్చేసి స్పోర్ట్స్ కోట, హోంగార్డులు కూడా. 3 ఏళ్ల పాటు కోచింగ్ సెంటర్లు ఉన్నారు కదా, ఈ 3 ఏళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఒక నిరుద్యోగి? చాలా దారుణమైన పరిస్థితి అనుభవిస్తున్నాం సార్. ఎందుకంటే ఎంతోమంది స్టూడెంట్స్ పైన జొమాటోలు కానీ, స్విగ్గీలు కానీ ఏదో ఒకటి వర్క్ చేసుకుంటా కానీ ఇంట్లో వాళ్ళని అమౌంట్ అడగలేక ఇక్కడ వాళ్ళు పడే బాధలు చూస్తుంటే చాలా బాధ వేస్తుంది సార్. నేను కూడా ఒక నిరుద్యోగి, నేను కూడా జొమాటో చేసుకొని వీక్లీ 1 టైం లేదా 2 టైమ్స్ కానీ జొమాటో చేసుకొని నేను కూడా అదే పరిస్థితిలోనే నేను కూడా చదువుకుంటున్నాను సార్. ఇక్కడ నాలాగా ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు. ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతూ ఒక పూట అన్నం తిని ఒక పూట తినుకోకుండా చదువుకుంటున్నారు. వీళ్ళు 2,500 పోస్టులు వదిలితే వీళ్ళ పరిస్థితి, మా పరిస్థితి ఏం గత అయిపోవాలి సార్ మీకు? మనం మనతో మాట్లాడి కొంతమంది ఉద్యమ సంఘం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు యువత రోడ్డు ఎక్కారు, పోస్టులు తక్కువ అవుతున్నారు, ఇంకోవైపు నిరుద్యోగ వృత్తి ప్రభుత్వం ఇస్తామన్నారు. అసలు ఏంటి పరిస్థితి సార్? ఈరోజు రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే నిరుద్యోగులు కానీ, నిరుద్యోగుల బాధలు కానీ, యువతుల బాధలు కానీ కనిపిస్తున్నాయి. అధికారం లేకొచ్చినాక వాళ్ళకేమీ కనపడడం లేదు. అధికారం లేకొచ్చినాక అధికార మదంతోనో ఏమో కానీ నిరుద్యోగులు పట్టించుకోవడం మానేశారు. ఇదే నారా లోకేష్ గారు కర్నూలు జిల్లాకు వచ్చి
యువగలం పేరుతోని పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్రంలో ఉండే ఖాళీ పోస్టులన్నిటికీ మన ప్రభుత్వం వస్తుంది, మంచి ప్రభుత్వం వస్తుంది, వచ్చిన వెంటనే 100 రోజుల్లోనే అన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. అయ్యా నిరుద్యోగులు ఉన్నారు, చదువుకోవడమే చాలా భారంగా ఉంది, చదువు అయిపోయిన తర్వాత నెలకి మేము నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఈ రోజు 2 సంవత్సరాలు గడిచింది, ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ప్రధానంగా ఈ రోజు ఇక్కడికి రావడానికి కానిస్టేబుల్ అభ్యర్థులు మరి 2023లోనేమో 26,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని అప్పుడు హోమ్ మినిస్టర్ ప్రకటించింది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర హోంశాఖ మంత్రి అసెంబ్లీలోనే 20,000 పోస్టులు ఖాళీ ఉంటాయనింది. వెబ్ నోటీస్ విడుదల చేసినప్పుడేమో 11,639 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. తీరా మొన్న ఏదైతే జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇచ్చారో ఆ జాబ్ క్యాలెండర్కి వచ్చేకల్లా తుస్సుమని చెప్పేసి కేవలం 2,500 పోస్టులు ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం నిరుద్యోగుల్ని వంచి మోసం చేస్తుంది. అధికారంలోకి రావడానికి మాత్రం ఉపయోగించుకుంటుంది తప్ప అధికారంలోకి వచ్చినాక యూత్ని మోసం చేయడానికి కంకణం కట్టుకుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రధానమైన డిమాండ్ ఏంటి అసలు? సార్ 2,500 పోస్టులు అని చెప్పి ఏదైతే పెట్టారో దాన్ని వెంటనే రద్దు చేయాలి. అట్లాంటిది మాకు వద్దు. కనీసం 11,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలనేది ఈరోజు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. దీన్ని కనుక నెరవేర్చకపోతే కబోదార్ సుమా గతంలో జగన్మోహన్ రెడ్డికి అంతకంటే ముందు మీ నాయన చంద్రబాబు నాయుడుకి ఏ గతి పట్టి ఇంటికి పోయాడో నిరుద్యోగులు జోలికి వస్తే మళ్ళీ మీకు అదే గతి పడుతుందని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తున్నాం. మొన్ననే చూసాము, నేను నిరంకుశత్వం కలిగిన వాడిని, ఎవరి మాట వినను అన్నటువంటి ప్రధాన ఎవరైతే ఈరోజు దేశంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్, మొన్ననే ఢిల్లీలో యూత్ ధర్మేంద్ర ప్రధాన్ యొక్క మెడలు వంచి రాజీనామా చేయించారు. మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఇంకా కొనసాగాలి అంటే ఇచ్చిన మాటలు నెరవేర్చాలి. లేదు మేము ఇంటికి పోతామంటే మాత్రం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని మాత్రం ఎక్కడికి వచ్చేక్కడ మొన్న ఏ విధంగా అయితే నీట్ కోసం విద్యార్థులు సిజేపీ పేరుతోనే చేశారో అట్లాంటి పరిస్థితి ఈరోజు మేము కూడా తీసుకొస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సార్ ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తున్నారు కదా, నిరుద్యోగ భృతి ఇచ్చారా? నిరుద్యోగ భృతి కాదు, ఏం లేదు. ఈ ప్రభుత్వం నిరుద్యోగ భృతి అని చెప్తుంది కానీ మోసం చేస్తుంది. జస్ట్ వాళ్ళు అధికార పక్షంలోకి రానిక మాత్రమే మేము నిరుద్యోగ భృతి ఇస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం, నిరుద్యోగ భృతిని తగ్గిస్తామంటది. కానీ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేసింది లేదు, ఏం పీకింది లేదు. ఈ ప్రభుత్వం నిలబడాలంటే మళ్ళీ నిరుద్యోగ సమస్యను తొలగిస్తేనే నిలబడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఒక్క నిమిషం అన్న, ప్రతిపక్షం అనేది ఈ రాష్ట్రంలో లేదు. కానీ వాళ్ళు ప్రతిపక్షం కావాలంటే నిరుద్యోగ సమస్య తెలుసుకొని వాళ్ళకి అండగా నిలబడితేనే మీకు ప్రతిపక్షం కానీ అధికారపక్షం కానీ హోదా వస్తుంది. కానీ వైసీపీ ప్రభుత్వం డిఎస్సికి సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ కానిస్టేబుల్ అభ్యర్థులు ఏం చేసినారు? రేపు 28 డిఎస్సి వాళ్ళది ఏదో ఇష్యూ ఉందని ధర్నా చేస్తామంటున్నారు. ఇక్కడ ఇంతమంది రోడ్లు ఎక్కినారు, ఒక్క వైసీపీ వాళ్ళు లేరా? ఈ రాష్ట్రంలో ఎవరు లేరా? మీరు ఇట్లాగే మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే రేపు వచ్చే ఎన్నికల్లో అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ మీ ఇద్దరికి మాత్రం సమాధానం చెప్పే రోజులు దగ్గరకున్నాయి. మీరు మేల్కొని మీరు అధికార పక్షం కానీ ప్రజల్ని మంచిగా పాలించాలనుకుంటే ముఖ్యంగా నిరుద్యోగ సమస్యని తీర్చాలి. మీరైతే తీర్చలేకపోతే 2024లో ఏం జరిగిందో 2029లో అదే ఈ ప్రభుత్వానికి జరుగుతుంది. ఇంకొకటేనా, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఇది హోం మంత్రి చూసుకోవాలి, నాకేం సంబంధం అంటే, నువ్వు ఎందుకు సీఎం అయినావు? డిప్యూటీ సీఎం నువ్వెందుకైనావు? ప్రజల సమస్యలు తెలుసుకొని మీరు మాట్లాడుకొని చర్చించి, అమ్మ 2,500 పోస్టులు చాలమంటున్నారు, నిరుద్యోగ పెరిగిపోయింది, మీరు పోస్టులు పెంచండి అని మీరు చెప్పుకోవాలి. కానీ మాకు వచ్చి ఇది నాది కాదు నీది కాదు అంటే ఏంటి ఇది సమాధానం? మీరు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, మా సమస్యలు మీకు చెప్తున్నాం అంటే దానికి పరిష్కార మార్గాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మీది. మీరు అలాంటివి చేస్తలేరు. ఇది నాకేం అవసరం, నేను అటవీ శాఖని, నేను హోంశాఖనా, నేను విద్యాశాఖని, ఆ వల్ల కాదు. మాకి 10,000 పోస్టులతో మీరు ఆగస్టు 15 రోజు రిలీజ్ చేయాలి. నిరుద్యోగ సమస్య చాలా ఉంది ఈ రాష్ట్రంలో. నాట్ ఓన్లీ డిఎస్సి అభ్యర్థులు, ఏపీ పోలీసులే ఎక్కువ ఉన్నారు. ఎక్కువ మెజారిటీ ఇంటర్ అయిపోయిన విద్యార్థి వస్తాడు, కోచింగ్ తీసుకుంటున్నాడు, డబ్బులు మొత్తం వాళ్ళ పేరెంట్స్ మొత్తం అందరూ కోచింగ్ ఎంత డబ్బులు పెడితే అంత ఖర్చు పెడుతున్నారు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు ఉన్న అభ్యర్థులకి పోస్టులు అసలు సరిపోవనా? అసలు సమస్య వచ్చినదల్లా పోస్టులు లేకనే. మీరు పోస్టులు పెంచాలి. ప్రభుత్వం
స్పందించాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్క నిరుద్యోగికి న్యాయం చేయాలి. ఒక డిఎస్సికి సంబంధించినటువంటి దానిపైనగా దృష్టి పెట్టాల్సింది ప్రతిపక్షం కూడా. నిరుద్యోగులు ఆవేదనతో ఉన్నారు. పోలీస్ నోటిఫికేషన్ కోసం దృష్టి పెట్టాలి. వైసీపీ పార్టీ కూడా సపోర్ట్ చేయాలి. మరోవైపు అధికారంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే లోకేష్ చంద్రబాబు నాయుడు మాట్లాడకపోతే రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ కానిస్టేబుల్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో తగిన బుద్ధి చెప్పక తప్పదు అని చెప్పేసి హెచ్చరించేటువంటి పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. విడుదల చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ, కర్నూలు.